ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 2 వారాల సమయం ఉంది. అందరిలోనూ ఉత్కంఠ. ఎవరు గెలవబోతూ ఉన్నారు, ఎవరు అధికారంలోకి రాబోతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందా, లేకపోతే వన్స్ అగైన్ జగన్ అనే ఒక రకమైన సస్పెన్స్ ఉంది. పందెం రాయుళ్ళు కూడా కోట్లలో పందాలు కాస్తున్న పరిస్థితి. కానీ ఒక కన్ఫ్యూజన్, ఒక డైలమా. ఎవరు గెలవబోతూ ఉన్నారు, మన బ్యాటింగ్ గెలుస్తుందా లేదా అని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లా చాలా కీలకమైన జిల్లా, పవన్ కళ్యాణ్ సొంత జిల్లా. అందుకేనేమో బహుశా 6 స్థానాల్ని ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన పార్టీ తీసుకున్న పరిస్థితి. నిడదవోలు, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు అండ్ పోలవరం, ఇలా 6 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. వివిధ సర్వే సంస్థలు ఏం చెబుతూ ఉన్నాయి అండ్ అక్కడ గెలిచే అవకాశం ఎవరికి ఉంది, ఏ ఫ్యాక్టర్స్ ప్రభావం చూపించే అవకాశం ఉంది, వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్డ్గా మనం ఇవాళ రిజల్ట్స్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. నిడదవోలు నియోజకవర్గంలో 2 కాపులు తలపడుతూ ఉన్నారు. ఒకటి కందుల దుర్గేష్, 2 గడ్డం శ్రీనివాస నాయుడు. ఏంటి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? రాజమండ్రి రూరల్ అని చెప్పి ఆయన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించేసిన తర్వాత బుచ్చయ్య చౌదరి గారు అలిగిన తర్వాత ఆయన్ని నిడదవోలు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారు కందుల దుర్గేష్ ని. ఏం జరిగే అవకాశం ఉంది నిడదవోల్లో? స్టార్టింగ్ లో అసలు జిల్లా అధ్యక్షుడు ఈయన దుర్గేష్ గారు. అవునవును. వాళ్ళు సాక్షాత్ అధ్యక్షుడే ప్రకటించిన తర్వాత పొత్తులో భాగంగా బుచ్చి చౌదరి గారు అలిగారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి రిక్వెస్ట్ చేయటం, దాంట్లో భాగంగా రాజమండ్రి అట్లా వదిలేయటం జరిగింది. నిడదవోలు అసలు పూర్తిగా వ్యతిరేకం. క్యాడర్ అంతా కూడా జనసేన అయోమయం గురైన సమయంలో, అంత దూరమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారనే ఉద్దేశంతో పొత్తు ధర్మం ప్రకారం ఆయన నిడదవోలు వెళ్ళటం జరిగింది. స్టార్టింగ్ లో డౌట్ ఉన్న నియోజకవర్గం క్రమేపీ ఏమవుతుందంటే ఇక్కడ బలంగా నిడదవోల్లో ఈయన జీవి రావు గారి అబ్బాయి మంచి పేరున్నది, అంతకుముందు కూడా మంచి పనులు చేసిన ఆలోచన ఉన్నది. తర్వాత ఇక్కడ కాపులు 22% ఉన్నారు. కాకపోతే అదే సమయంలో కమ్మవారు కూడా 13% ఉన్నారు. తర్వాత వచ్చేదలికి మాల 14, బలిజలు 15%, అంటే శెట్టి బలిజ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాదిగ 7%. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తిగా టీడీపీ సహకరించిందే అని చెప్పేసి అనుకుంటున్నారు. పూర్తిగా టీడీపీ సహకరిస్తే డెఫినెట్గా కందుల దుర్గేష్ గారు సీటుకి గెలుస్తారు. సహకరించిందా లేదా? సహకరించింది అంటున్నారు. అది ఎందుకంటే అది కొద్దిగా డౌట్ ఉంది మొదటి దాకా. చివరి 4-5 రోజులు కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం నిలబడేయటం కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, దుర్గేష్ గారికి ఉన్న మంచి పేరు కావచ్చు, ఇవన్నీ పారామీటర్స్ లో ఆయన కూడా మంచి పేరే, మంచి వ్యక్తే. కానీ కూటమి ధర్మం ప్రకారం పవన్ గారు ఎమ్మట నిలబడ్డాడు కాబట్టి దుర్గేష్ గారు స్వల్ప మెజార్టీతో అయినా ఈ సీటు జనసేన గెలిచే అవకాశం స్పష్టంగా. రైట్. నిడదవోలు నియోజకవర్గం జనసేనదే అని చెప్పి సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. ఆత్మసాక్షి సర్వే జనసేన పార్టీకే నిడదవోలులో పట్టం కట్టింది. అలాగే పోల్ పల్స్ సర్వే కూడా జనసేన పార్టీదే నిడదవోలు అంటున్న పరిస్థితి. కాబట్టి నిడదవోలు జనసేనదే. నర్సాపురం నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు వెసెస్ బొమ్మిడి నాయకర్. 2019 ఎన్నికల్లో జస్ట్ 5,555 ఓట్ల తేడాతో, నియర్లీ అంతే కదా, ఒక 5,500 అదే నియర్లీ ఒక 5,000 ఓట్ల డిఫరెన్స్ తో ఆయన ఓడిపోయారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దానికి కారణం ఫస్ట్ కొత్తపల్లి సుబ్బారాయుడు. ఆయన అప్పుడు ప్రసాద్ రాజుకి సపోర్ట్ చేశారు. ప్రసాద్ రాజుకి సపోర్ట్ చేసి ఆయన గెలిచిన తర్వాత వారికి వీరికి భిన్నాభిప్రాయాలు వచ్చిన తర్వాత జగన్కి సపోర్ట్ చేసినందుకు ప్రసాద్ రాజుని గెలిపించి తప్పు చేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నానంటే ఒక సందర్భంలో చెప్పు కొట్టుకున్నారు కూడా. ఒక కార్యకర్తలు కూడా చాలా ఏడ్ చేశారు. అవును. కానీ అటువంటి కీలకమైన నాయకుడు, మాజీ మంత్రి, నాకు తెలిసి చాలా సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎంపీ అయ్యాడు. అవును, ఒకసారి ఎంపీ, 2 times మినిస్ట్రీ, 2 times మినిస్టర్ చేశారు. అటువంటి గొప్ప నాయకుడు ఈసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశం ప్రకారం నిలబడ్డాడు. బొమ్మిడి నాయకర్ వెంట నిలబడ్డారు కాబట్టి బొమ్మిడి నాయకర్ గెలవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. మీ అభిప్రాయం చెప్పండి. డెఫినెట్ గా మీరు చెప్పినట్టంటే 100% బొమ్మిడి నాయకర్ సానుభూతి ఉంది. స్వల్ప మెజార్టీతో ఓడిపోయినది. తర్వాత ఆయనకి వెనక 32% కాపులు ఉన్నారు. ఇక్కడ మీరు అన్నట్టు కొత్తపల్లి సుబ్బరాయుడు ఇక్కడ స్ట్రాంగ్ గా నిలబడటం ఆయన గెలుపు నల్లేరిపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే గతంలో వ్యతిరేకంగా చేశాడు. సుబ్బరాయుడు గారు అయితే 1983, 85, 89, 94, 96 లో అయితే వాళ్ళ తమ్ముడు చేశాడు. తర్వాత 99, 2004 వరకు చేశాడు. 6 సార్లు ఎమ్మెల్యే చేశాడు. మంచి సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది. ఆయన జోయ్ గారి శిష్యుడిగా ఇది ఉంది. అదే సమయంలో ఇక్కడ జోయ్ గారు 1983, 85 కూడా టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా చేశాడు. మొత్తం ఆ క్యాడర్ కూడా జోయ్ గారు కూడా కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వినాలి అని చెప్పి సాలిడ్ గా
ఆయన కూడా ప్రచారం చేయటం, సుబ్బారెడ్డి గారు నిలబడటం, ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం. ఇకపోతే 32% కాపులతో పాటు 16% మత్స్యకారులు ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు ఆ తర్వాత శెట్టి బలిజలు 12% రావటం, 12% ఉండటం, తూర్పు కాపులు కూడా 3% ఉంటాం. ఇవన్నీ కూడా నాయకర్ గారికి కలిసి వచ్చే అవకాశం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరికి కృష్ణరాజు గారి సతీమణి గారు కూడా నర్సాపురం తన గెలుపు కోసం ప్రచారం చేయటం, అది ఒక మంచి కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటే అక్కడ రాజులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు, ఆర్థికంగా బలమైన వ్యక్తులు. అంతకుముందు ఎంపీగా నర్సాపురం ఆయన కూడా చేశాడు కాబట్టి, కృష్ణరాజు గారు చేశారు కాబట్టి అన్ని కూడా ఏ విధంగా చూసుకున్నా పక్కగా ఈయన బొమ్మిడి నాయకర్ గెలవబోతుంది. సో నర్సాపురం జనసేనదే బొమ్మిడి నాయకర్ గెలవబోతూ ఉన్నారు అనేది అంచనా. ఆత్మసాక్షి సర్వే కానీ, పోల్పల్ సర్వే కానీ, రైస్ సర్వే కానీ, ఈ సర్వేలన్నీ కూడా బొమ్మిడి నాయకర్ వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా జనసేనదే నర్సాపురం. నెక్స్ట్ భీమవరం నియోజకవర్గం 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం. అప్పుడు వీళ్ళిద్దరే పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థులు, ఒకటి పుల్పర్తి రామాంజనేయులు, 2 గ్రంథి శ్రీనివాస్. ఏంటో విచిత్రం, మరి అక్కడ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి అని చెప్పి జోగయ్య గారు కూడా ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని ఒక లెటర్ కూడా రాశారు కాబట్టి, స్థలం కూడా కొనుక్కున్నారు, అన్ని రకాలు చేసినా కానీ. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, ఆశించారు కూడా. కానీ అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి ఉంటారు, కానీ ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి. అంతే కదా. అంటే దీన్ని కూడా వైసీపీ నాయకులు అబ్జెక్ట్ చేశారు, ఆరోపణలు చేశారు, ఆక్షేపించారు కూడా. మీరు నిలబడాలి, లేదంటే ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరినో నిలబెట్టాలి, అంటే అంతేగాని టీడీపీ అభ్యర్థిని మీ పార్టీలోకి తీసుకొచ్చి మీ పార్టీ కండువా కప్పి మీ పార్టీ బీఫామ్ ఇచ్చి అలా చేస్తున్నారని చెప్పి అబ్జెక్ట్ చేసిన పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ ఒకటే డిసైడ్ అయ్యారు అనుకుంటా, శ్రీనివాస్ గారు ఖచ్చితంగా గెలవాలి. డెఫినెట్గా మనం నిలబెట్టిన నిన్న నాగబాబు గారు కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు కదా, 21 స్థానాల్లో గెలవబోతూ ఉన్నాం, 100% స్ట్రైక్ రేట్ అని చెప్పేసి. మరి దీని వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటో నాకు తెలియదు, కానీ ఏంటి మీ అంచనా ఏంటి? వీరేంద్ర రవి గారు చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అడిగేశారు. ఆయన ఇంటికి వెళ్ళే తల్లికి ఆయన మద్దతు కోసం వెళ్ళారని చెప్పి అందరూ అనుకున్నాం. మీరు పోటీ చేయండి అని చెప్పి అడగటానికి వెళ్ళాడు. అది ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి, ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో తెలిసి చాలా వ్యూహాత్మకంగా నేను పోటీ చేస్తాను మీరు సపోర్ట్ చేయండి అని అడిగారట. దానికి ఆయన అబ్జెక్ట్ చేశారంట. అప్పుడు మీకే అంటే తర్వాత లేదు సార్, అదే అంటే ఏదైనా కావచ్చు. ఇక్కడ ఏంటంటే పరిస్థితి, ఆయన ఆల్రెడీ 2009, 2014లో ఎమ్మెల్యే, ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని జనసేనలో మారి టీడీపీ జెండా మార్చుకొని ఈరోజు, ఎందుకంటే ఈయనకి కలిసి వచ్చే అవకాశం, ఆ రోజు సెంటిమెంట్ భీమవరం, ఇక్కడ ఎవరు గెలిచినా ఈ సీట్ నాదే, నన్ను గెలిపించినట్టేనే ఆ మాటని ఇతను ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన కండ వేసి నిలబెట్టాడు. అక్కడ గంధి గారు 2 సార్లు గెలిచాడు, ఇప్పుడు గెలిస్తే 3వసారి హ్యాట్రిక్ అవుతాడు. పుల్పర్తి రామాంజనేయులు టెక్నికల్ గా జనసేన పార్టీ అభ్యర్థి, మరి ఆయన తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు కదా, చంద్రబాబు నాయుడుకి నమ్మిన బంటు కదా. నమ్మిన బంటు ఇక్కడ ఏమవుతుందండి అంటే కొంతమంది గ్రంథి శ్రీనివాస్ తరపు వాళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే దీని దుష్ప్రచారం అని చెప్పి జనసేన టీడీపీ ఖండించిన, రేపటి రోజు పుల్పర్తి రామాంజనేయులు అక్కడ గెలిస్తే చంద్రబాబు పిలిస్తే ఆయన వెంట వెళ్ళిపోతాడు కానీ పవన్ కళ్యాణ్ పక్కన నిలబడతాడా అని చెప్పి. ఇక్కడ గంటా వియ్యంకుడు సార్, ఇక్కడ ఈయనకు ఇంకోటి కలిసి వచ్చే అవకాశం. ఇక్కడ ఎవరు రామాంజనేయులు గారు గంటా వియ్యంకుడు, గంటా గారి అబ్బాయిని వీళ్ళ అమ్మాయికి ఇచ్చారు. ఆ విధంగా ఇక్కడ ఎక్కడ చూసుకున్నా ఇక సౌమ్యుడు అని పేరు ఉంది, రాజుల్లో కూడా మంచి పరపతి ఉంది, కాపుల్లో కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నది ఏంటంటే భీమవరం 24% కాపులు ఉన్నారు, 10% రాజులు ఉన్నారు, తర్వాత శెట్టి బలిజలు 17% ఉన్నారు. ఏ విధంగా చూసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గ్రంథి గారు అయితే పవన్ కళ్యాణ్ మీద, చిరంజీవి గారి ఫ్యామిలీ మీద ఒంటెది పోగొడుతూ వెళ్ళి చివరికి జనసేన కార్యకర్తల్ని అక్కడ ఇబ్బంది పెట్టి అరెస్టులు చేపించి రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఆయన మీద అంతకుముందు చిట్ ఫండ్ కంపెనీ అని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా కానీ 2 సార్లు గెలిచాడు. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా గెలిచారు. 3వసారి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తారని అనుకున్నారు. ఎవరికి ఊహకు అందకుండా ఆయన పిఠాపురం అటు వెళ్ళిపోయి ఇక్కడ ఈయన్ని తీసుకొచ్చి టీడీపీ నుంచి తీసుకొచ్చి జనసేన కండవ వేసి జనసేన నుంచి పోటీ చేయించడం వ్యూహాత్మకంగా ఇదే. ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం డెఫినెట్గా ఈ సీటు పులపర్తి రామాంజనేయులు గారే. రైట్. అంటే ఇక్కడ 2 సర్వేలు పరిశీలిద్దాం శ్రీనివాస్ గారు. ఒకటి ఆత్మసాక్షి సర్వే ప్రకారం గ్రంథి శ్రీనివాస్ మరోసారి ఇక్కడ గెలవబోతూ ఉన్నారు. ఆత్మసాక్షి సర్వే ప్రకారం రైస్ సర్వే కానీ లేకపోతే పోల్ పల్స్ సర్వే ప్రకారం జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతోంది. అంటే టీడీపీ నుంచి వచ్చి జనసేన నుంచి పోటీ చేసిన పుల్పర్తి రామాంజనేయులు భీమవరంలో గెలవబోతూ ఉన్నారు. ఇది సర్వేల అంచనా. ఇక తాడేపల్లిగూడెం
బొలిశెట్టి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ ఇద్దరు కాపులే. ఇద్దరు కాపులే. మొదటి నుంచి కూడా ఎక్కువగా ఈ కాపులకి ఉన్న నియోజకవర్గంగా ముద్ర పడింది. ఈలి నాని కావచ్చు, తర్వాత కొట్టు సత్యనారాయణ కావచ్చు, మాణిక్యాలరావు గారు కావచ్చు, బీజేపీ నుంచి పోటీ చేసి మంత్రి గారు. బీజేపీ చివరి వరకు కూడా ఈ సీటు కావాలని పట్టుబట్టింది. కానీ పవన్ కళ్యాణ్ గారు నాతో నిలబడి అనేక కేసులు, దాదాపు 30 కోట్లు ఆస్తి పోగొట్టుకున్నాడు, కేసులు నిలబడ్డాడు. ఆయన కూడా అన్నాడు మా జనసేన బాహుబలి బొలిశెట్టి అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో నా ఉన్నాడు టికెట్ తీసుకున్నారు. ఈయనకి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మంచి మెజార్టీతో మినిస్టర్ మీద గెలవబోతున్నాడు. మనం ఉదాహరణ చెప్పొచ్చు, మొన్న బ్యాలెట్ ఓట్లు కూడా తాడేపల్లి ఓట్లు జరుగుతుంటే మొత్తం 90% వ్యతిరేకంగా, మినిస్టర్ గారు డైరెక్ట్గా వెళ్తే వ్యతిరేకంగా ఆయన్ని ఇది చేస్తే పోలీసుల రక్షణలో ఆయన వెళ్లాల్సిన పరిస్థితి. టీడీపీ సపోర్ట్ చేసింది. అక్కడ వల్వల్ బాబ్జీ ఇదే సామాజిక వర్గం, ఆయన కూడా కాపే. ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేసి టికెట్ నాదే అని చెప్పి చివరి వరకు ఫైట్ చేసాడట. టీడీపీ ఆయన సపోర్ట్ చేసింది. 31% కాపులు ఉన్నారు ఇక్కడ. తర్వాత కమ్మవారు 7% ఉన్నారు, మాల ఎస్సీ 15, మాదిగ 12% ఉంది. తర్వాత ఏ విధంగా చూసుకున్నా ఈ కొట్టు సత్యనారాయణ 2004లో, తర్వాత 2019లో ఈయన చేసి ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఈయన ఇప్పుడు గెలిస్తే కనుక హ్యాట్రిక్ అవ్వచ్చు. కానీ ఇక్కడ బొలిశెట్టి కూటమిలో భాగంగా పక్కా సీటు తాడేపల్లిగూడెం జనసేనదే. రైట్, జనసేన పార్టీదే తాడేపల్లిగూడెం. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. కమ్యూనిటీలో అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఎక్కడైనా సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఉంటారు. మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. పార్టీలో, జనసేన పార్టీలో, అండ్ గతంలో తెలుగుదేశం పార్టీలో మన మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు గతంలో. కాబట్టి మంచి పేరుంది. ఆ పేరు అండ్ దానికి తోడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు, ఇవన్నీ కలిసి అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెంలో గెలవబోతూ ఉన్నారు. తాడేపల్లిగూడెం జనసేనదే. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఉంగుటూరు పుప్పాల శ్రీనివాస్ అలియాస్ వాసుబాబు, పుప్పాల వాసుబాబు అంటూ ఉంటారు, వర్సెస్ పచ్చమట్ల ధర్మరాజు, జనసేన పార్టీ అభ్యర్థి. చివరి వరకు ఓవరావరిగా జరిగిందండి. ఈయన పచ్చమట్ల ధర్మరాజు గారు జనసేన గెలవబోతున్నారు. ఎందుకు గెలవబోతున్నారంటే ఇక్కడ ఇదే ఉంగుటూరులో కూడా కాపులు 21% ఉన్నారు. ఎందుకంటే సామాజిక వర్గాలు ఎవరో కానుకున్నా కాదన్నా ఈ కులం అనేది ఎక్కువ పనిచేస్తుంది. కాపు తెలగ బలిజలు ఏం చేశారంటే 90% పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు. నాయకులు ముద్రగడ్డ లాంటి వాళ్ళు మాట ఇలా ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపించుకుందాం, ఆయన చెప్పినట్టు ఇందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబట్టి గోదావరి జిల్లాలో ఇంత కూటమికి అనుకూలంగా ఉంది. దాంట్లో 21% కాపులు, రాజులు 7% ఉన్నారు. తర్వాత మాల 14, కొప్పుల వెలమ 10%, తూర్పు కాపులు కూడా 6, శెట్టి బలిజలు 6% ఉన్నారు. ఈ 2019లో శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే. ఇప్పుడు కానీ ఆయనకున్న వ్యతిరేకత కావచ్చు, కూటమి యొక్క స్ట్రాంగ్నెస్, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉండటం వల్ల ధర్మరాజు గారు స్వల్ప మెజార్టీతో ఇక్కడ ఈ సీటు జనసేన తీసుకోబోతున్నారు. రైట్, ఆత్మసాక్షి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ క్లియర్ కట్ విక్టరీ అని చెప్తోంది. అండ్ పోల్ పల్స్ విషయానికి వస్తే అక్కడ జేఎస్పీకి అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్తున్నట్టుగా కాస్త కొద్దిపాటి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది అనేది పోల్ పల్స్ ఇస్తోన్న సర్వే చెప్తోన్న పరిస్థితి. ఇక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం పోలవరం, ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుంది. చెర్ర బాలరాజు చాలా సౌమ్యుడు, యువకుడు, ఆర్థికంగా బలహీనుడు, అంతే కదా, వీళ్ళతో కంపేర్ చేస్తాం. అవునండి, ఎందుకంటే వీళ్ళ భర్త దాదాపుగా 2009, 12, 19 బాలరాజు అవును ఆయన పోటీ చేశాడు. భార్యని నిలబెట్టారు. ఆయనైతే ఓడిపోయారు. భార్యని ఎందుకు నిలబెట్టారు? సింపతి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ వ్యతిరేకత పోతుందనా, తగ్గించుకోవడానికి భాగంగా. అసలు తెల్లం బాలరాజే కదా? అవునండి, తెల్లం బాలరాజు వాళ్ళు ఆర్థికంగా చాలా వెల్ ఆఫ్ అంట. అవునండి, అసలు కనీసం పోటీ ఇవ్వగలుగుతాడా అనే ఒక, అంటే ఆయనకి సీట్ కన్ఫర్మ్ చేసే ముందు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు అక్కడ. ఆయన పోటీ ఇవ్వలేడు ఎలా అంటే మొత్తం మీద మాట్లాడి చాలా మంది సపోర్ట్ చేశారు ఆర్థికంగా కూడా చెర్ర బాలరాజుకి. సో ఏంటి పోటీ ఎలా ఉంటుంది? ఇక్కడ వైసీపీ జనసేన ఈ సీట్ కోల్పోయే అవకాశం కోల్పోతుంది. క్యాండిడేట్ వీక్ చివరి క్షణంలో అభ్యర్థిని ప్రకటించడం కావచ్చు, వేరియస్ రీజన్స్ లో. కాబట్టి అధికార పార్టీకి వైసీపీ
రాజ్యలక్ష్మి ఇక్కడ గెలవబోతుంది. ఓకే, పోలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలవబోతోంది. ఎస్టీ ఒకటి సార్ రవి గారు, ఎస్టీ 60% ఉన్నారు, 16%. తర్వాత కాపులు 12% ఉన్నారు, కమ్మ 11%, శెట్టి బలిజ 11%, ఎస్టీల్లో లంబాడీ వాళ్ళు 4%. ఇవన్నీ సామాజిక సమీకరణలు ఏ విధంగా చూసుకున్నా అధికార పార్టీకి రాజ్యలక్ష్మికి అనుకూలంగా మారింది. తెల్లం రాజ్యలక్ష్మి ఇక్కడ గెలవబోతూ ఉన్నారు పోలవరం నియోజకవర్గంలో అనేది మీ అంచనా. అలాగే ఆత్మసాక్షి సర్వే కూడా అదే చెప్తోంది, పోల్ పల్స్ సర్వే కూడా అదే చెప్తోంది, పోలవరం వైసీపీదే అని చెప్పి. ఓవరాల్ గా చెప్తూ ఉన్నాను నేను. నిడదవోలు, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ఈ 5 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గెలవబోతోంది. పోలవరం నియోజకవర్గంలో మాత్రం గెలవదు అనేది పోల్ పల్స్ సర్వే చెప్తున్న పరిస్థితి. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏ నియోజకవర్గాల్లో ఏ ఫ్యాక్టర్స్ పనిచేయబోతూ ఉన్నాయి, ఎవరు గెలవబోతూ ఉన్నారు అనేది దానికి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్.